హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెనిలా ఛానల్. మనం చెప్పుకుంటున్నాము ధ్యేయం కథ 27వ భాగం. రాసిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. బిఫోర్ వీడియోలో సుకుమార్ ఫస్ట్ ర్యాంకు గురించి సాధన పరిశోధన చాలా వేగంగా జరుగుతుంది వరకే చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. ఆమె రాత్రి తన బస చేసిన ఊరి నుంచి పత్రికా ఆఫీస్కి ట్రంక్ కాల్ చేసి మేనేజ్మెంట్ నుంచి కొంత డబ్బు ఖర్చు పెట్టడానికి అనుమతి అడిగింది. ఆమె పరిశోధన సారాంశాన్ని తెలుసుకున్న మేనేజ్మెంటు ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, మొత్తం విషయం కనుక్కొనిరా అని చెప్పారు. ఆ తర్వాత రోజు పొద్దున్నే ఆమె సుకుమారు బస చేసిన లాడ్జీ రూమ్ దగ్గరికి వెళ్ళి వివరాలు కనుక్కుంది. 4 రోజుల పాటు ఒక కుర్రవాడు సుకుమార్ కింద పనిచేయటానికి నియమించబడ్డాడని తెలిసింది. 5,000 రూపాయలు చేతులు మారేసరికి అతడు మొత్తం విషయమంతా చెప్పాడు. అంతకు ముందు రోజే సుకుమార్ తండ్రి విశ్వేశ్వర్ ఆ ఊరు వచ్చినట్టు, అక్కడి నుంచి అతడు హడావుడిగా 4-5 ప్రదేశాలకు తిరిగినట్టు, ఆ రోజంతా టెన్షన్తో ఉన్నట్టు ఆ యువకుడు చెప్పాడు. విశ్వేశ్వర్ ఆ రోజు ఎవరిని కలుసుకున్నారో ఎంక్వైరీ చేయడానికి బయలుదేరిన సాధనకి విషయాలు కొన్ని తెలిసాయి. ఆమె వారి ద్వారా అతడు వాళ్ళ దగ్గరకు ఎందుకు వచ్చాడో వివరాలు సేకరించింది. వాళ్ళందరూ కూడా విశ్వేశ్వర్ పట్ల ఒక రకమైన వైరీ భావంతో ఉన్నారు. అతడి యొక్క అధికారాన్ని చూసి ఆ రోజు భయపడిన ఒక పత్రికా విలేకరికి వాళ్ళు మొత్తం విషయం అంతా చెప్పేశారు. వాళ్ళు చెప్పిన సంగతులన్నీ విని ఆమె స్థానివైపోయింది. సరిగ్గా పరీక్ష ప్రారంభం అవటానికి 6 గంటల ముందే విశ్వేశ్వర్ మొత్తం ఒక పక్క ప్రశ్న కూడా వదిలిపెట్టకుండా అన్ని ప్రశ్నలకు సమాధానాలు స్వీకరించాడు. సుకుమార్ ఫోటో మొదటి పేజీలో ప్రచురించి ఫస్ట్ ర్యాంకర్గా అభినందించిన పత్రికే సరిగ్గా 4 రోజులు మొత్తం జరిగిందంతా బాక్సులు ప్రముఖంగా ప్రచురించింది. దాంతో ఒక్కసారిగా రాష్ట్రం గగ్గోలెత్తిపోయింది. ఎక్కడా మరో వాదనకి తావీయకుండా ఉన్నట్టు పోసగుచ్చి వ్రాసింది సాధన. అసెంబ్లీ సెషన్ కూడా అప్పుడే జరుగుతుండటంతో ఆ మరుసటి రోజే ఈ వార్త అసెంబ్లీకి వచ్చింది. ఎంతో కష్టపడి చదివి చిన్నప్పటి నుంచి చదువునే తమ ధ్యేయం చేసుకొని జీవితంలో పైకి రావాలనుకున్న విద్యార్థులు పేపర్లో వచ్చిన ఈ వార్త చూసి కొత్త ఉడికిపోయారు. తమకున్నదంతా తమ పిల్లల మీదే పెట్టుబడిగా పెట్టి వాళ్ళను చదివించి నిజాయితీగా నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకున్న తల్లిదండ్రులు జరిగినదంతా చూసి తమలో తామే కుమిలిపోయారు. లంచాలు 2 రకాలు. ఒక ఫైలు తొందరగా కదలటానికి ఒక గుమస్తాకి డబ్బిచ్చి తమ పని చేయించుకుంటే దానివల్ల సామాజికంగా కానీ దేశానికి కానీ జరిగే నష్టం ఉండదు. లంచం నైతికంగా తప్పు, కానీ ఈ 2వ రకం సంఘటనలో మాత్రం అంతకన్నా ఘోరం జరిగిపోయింది. 500 మంది పలుకుబడి ఉన్న తండ్రులు తమ కొడుకులకి ఇంజనీరింగ్లోనూ మెడిసిన్లోనూ సీట్లు సంపాదించడం కోసం ఉత్సాహవంతులైన తెలివితేటలున్న చిన్నప్పటి నుంచి దీక్షతో చదువుకున్న విద్యార్థులను తమకు న్యాయబద్ధంగా రావాల్సిన విద్యా అర్హత నుంచి క్రిందకు తోసేస్తున్నారన్న చేదు నిజం సాధన గుండెలను కలిచివేసింది. అంతేకాదు, ఈ 500 మంది కల్తీ విద్యార్థులు రేపొద్దున డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యి దేశాన్ని ఏ విధంగా నాశనం చేస్తారో తలుచుకుంటే ఆమె కన్నీళ్లు పర్యంతమయ్యింది. ఆమె అనుకుంది, ఎవరికీ తెలియని పెద్ద మారణకాండ జరిగిపోతున్నా కూడా ఇక్కడ మనుషులు నిర్లిప్తంగా ఊరుకుంటారు. ఇక్కడ అంతకులు బయట వారు కాదు, ఎవరికి వారే అంతరాత్మల్ని దారుణంగా హత్య చేసుకుంటున్నారు. ఆ సాయంత్రమే మహతి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసేశారు.
నాకు కాస్త నయంగానే ఉంది కదమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో, నాన్నగారు కూడా ఒంటరిగా ఉంటారు అంది కౌసల్య కూతురుతో. భర్త మరో ఆసుపత్రిలో ఉన్నాడని ఆమెకు తెలియదు. అక్కడికి వెళ్తే తండ్రి ఏమంటాడో నిఖితకి తెలుసు. అమ్మని వదిలేసి ఎందుకు వచ్చావమ్మా? నాకేం పర్వాలేదు, నువ్వు అమ్మ దగ్గరుంటేనే మంచిది అంటాడు. ఇటు హాస్పిటల్స్, అటు ఇల్లు, మూడింటి మధ్య ఆమె నలిగిపోతుంది. నిజం చెప్పాలంటే తండ్రి పరిస్థితి ఆమెకు భయం కలిగిస్తుంది. తల్లిని హాస్పిటల్లో చేర్చినప్పటి నుంచి ఆయనలో భయము, టెన్షను ఎక్కువైనట్లు కనిపిస్తుంది. దాదాపు 30 సంవత్సరాల అనుబంధం వాళ్ళది. భార్య అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటే తను స్వయంగా శుశ్రూష చేయలేకపోవటం ఆయన్ని మరింత బాధిస్తుంది. అక్కడ తల్లి పరిస్థితి కూడా అదే. కొద్దిగా తలనొప్పి వస్తే ఎంతో హడావుడి చేసే, అందరూ సానుభూతి, అటెన్షన్ తమ వైపు ఉండాలని కోరుకునే మనుషులున్న ఈ రోజుల్లో తన తల్లి లాంటి వాళ్ళు అరుదు. 10 రోజుల్లో చేసి ఎలా తప్పించుకుందామా అని ఆలోచించే మనుషులున్న ఈ రోజుల్లో తన తండ్రి లాంటి వాళ్ళు కూడా అరిదే. తండ్రిని చూసినప్పుడల్లా ఆమెకి ఆనాడు తన గురించి ఆయన చెట్టు మీద నుంచి పడిపోయిన దృశ్యం కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. ఆమెకు తండ్రిలో నచ్చే గుణం ఏమిటంటే చాలామందిలో కనపడే సెల్ఫ్ ఫేట్ ఆయనలో లేదు. నిఖిత హాస్పిటల్లో కారిడార్లో కూర్చొని ఉంది. గత 2 రోజులుగా దశరథ్ ఇంటెన్షన్ కేర్లోనే ఉన్నాడు. ఈరోజు పరిస్థితి మెరుగుపడటంతో డయాలసిస్ చేస్తున్నారు. అది మొదలై దాదాపు 2 గంటలవుతుంది. లోపల ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కావట్లేదు. థియేటర్ తలుపు తెరుచుకుంది. ఒక నర్సు బయటకు వచ్చింది. పేషెంట్ ఎలా ఉన్నారు? ఇంకెంతసేపు అవుతుంది సిస్టర్ అని అడిగింది నిఖిత. బాగానే ఉంది, కానీ ఇప్పుడే అవదు, చాలా టైం పడుతుంది. అవును, కానీ 2 రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు, మీ వాళ్ళు ఎవరూ లేరా అడిగింది వాష్ బేసిన్లో చేతులు కడుక్కుంటూ. ఉన్నారు, వచ్చే స్థితిలో లేరు అంది. మీ అమ్మగారు అడిగిందామా. క్యాన్సర్ హాస్పిటల్లో. మై గాడ్, అంటే అమ్మా నాన్న ఇద్దరిది సీరియస్ కండిషనేనా? నీకింకా ఎవరూ లేరా అని అడిగింది సిస్టర్. అన్నయ్య ఉన్నాడు, ఈ మధ్య స్టేట్స్కి వెళ్ళాడు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటం చిరాకు, అయినా ఈ మధ్య తప్పటం లేదు. అయితే పూర్తిగా ఒంటరి దానివైపోయావన్నమాట. ఎలా మోస్తున్నావమ్మా ఇన్ని కష్టాలు అంది ఆమె జాలిగా. ఆమె తెలుగు నవలలో తెగ చదువుతుందని, ఆ పుస్తకాల భాష మాట్లాడటం గొప్పగా అనుకుంటుందని నిఖితకు అర్థమయ్యింది. చిన్నగా నవ్వింది. వదిలించుకోలేని దాన్ని అలవాటుగా చేసుకోమని ఇంగ్లీష్లో ఓ సామెత ఉంది. కష్టాలకు అలవాటు పడగలిగితే ప్రతి చిన్న సుఖము గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. 4 రోజులుగా మంచం మీద నుంచి కదలలేకపోయినా మా అమ్మగారు నిన్న తనంతట తానుగా లేచి 4 అడుగులు వేసేసరికి ఎంతో సంబరంగా అనిపించింది. 4 రోజులుగా ఆవిడ పడ్డ వేదనంతా మర్చిపోగలిగాం. జీవితం అంటేనే వెలుగు నీడల సమ్మేళనం కదా అంది నిఖిత. నర్సు ఆమె వైపు చిత్రంగా చూసింది. నువ్వు మాట్లాడేది వైరాగ్యమా వేదాంతమా అడిగింది. 2 కలిసిన జీవిత సత్యం, అందుకే ప్రాంక్గా చెప్తే అర్థం కాకుండా పోతుంది. నేను ఒకసారి అక్కడికి వెళ్ళి మా అమ్మను చూసొస్తాను, ఈ లోపల కనిపెట్టుకొని ఉంటావా సిస్టర్ అంది. నిన్ను చూస్తే మొదట చాలేసింది, ఇప్పుడు భయం వేస్తుంది, వెళ్ళిరా అమ్మా, నీకు నేనున్నాను అందామా. ఆమెకు థ్యాంక్స్ చెప్పి బయటపడింది నిఖిత. రేపు అమ్మ కానీ నాన్న కానీ ఆరోగ్యవంతులయ్యి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయితే వాళ్ళని తీసుకెళ్ళడానికి ఇల్లు కూడా లేదు. ఆ మార్వాడి దయతలిచి 4 రోజులు టైం ఇచ్చాడు. పర్సులో కేవలం 500 రూపాయలున్నాయి అని చెప్తే ఆ నర్సు ముఖం ఎలా ఉంటుందో ఊహించుకుంటూ ఆమె కౌసల్య ఉన్న హాస్పిటల్కి బయలుదేరింది. గంట తర్వాత ఆమె తిరిగి వచ్చేసరికి డాక్టర్ కంగారుగా ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. సారీ నిఖిత, మీ నాన్నగారు పరిస్థితి ఏం బాగోలేదు, నీకోసం మరీ అడుగుతున్నారు అన్నాడు. నిఖిత కంగారుగా లోపలికి వెళ్ళింది.
దశరథ శరీరం చుట్టూ ట్యూబులు మాత్రం కనిపిస్తున్నాయి. ఆమె దగ్గరికి వెళ్ళింది. అలికిడికి మెల్లగా తల తిప్పి చూశాడు దశరథ్. అమ్మ దగ్గర ఉండకుండా ఎందుకు వచ్చావమ్మా? అనలేదు. ఒకసారి మీ అమ్మని చూడాలని ఉంది నిక్కి, తీసుకురాగలవా అన్నాడు ఈయన స్వరంతో. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరగటం మొదటిసారి చూసింది నిఖిత. తల్లి తండ్రి చెరో హాస్పిటల్లో ఉండటంతో తల్లి దగ్గరకు బయలుదేరటం కోసం దశరథ్ ఉన్న హాస్పిటల్ నుంచి బయటకు వచ్చింది నిఖిత. ఆకాశం నిండా నల్లటి మేఘం తేలిక పడుతుంది. రోదిస్తూ బరువు తగ్గి మనసు తెరిపన పడుతుంది. స్త్రీకి కన్నీటికి అవినావభావ సంబంధం ఏర్పరిచిన దేవుడు మగవాడు ననిపించుకున్నాడు. దేవుడు ధైర్యాన్ని అబద్ధం చేయాలన్న పట్టుదలతో కన్నీటి రాక్షసుని చిరునవ్వు ఆయుధంతో ఎదిరించే విజయం సాధించే ప్రయత్నంలో ఉందామె. కానీ గిల్టీ ఫీలింగ్ ఆమె మనసును బాధిస్తుంది. తండ్రిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్న విషయం గురించి తల్లికి తెలియకుండా ఎన్నాళ్ళు జాగ్రత్త పడుతూ వస్తుంది. డయాలసిస్తో ఆయన్ని కోలుకుంటాడని ఆవిడ ఇంటికి వచ్చేసరికి ఆయన ఆరోగ్యకంగా కనిపిస్తే చాలని భావించింది. ఆ అబద్ధం చెప్పడం వేరు, ఎదురువారి మనసు నొప్పించకుండా ఉండటం కోసం నిజాన్ని దాచటం వేరు అనుకుందిన్నాళ్ళు. కానీ రెండిటి ఫలితం ఒకటేగానే అనిపిస్తూ ఉంది ఇప్పుడు. తండ్రి ఆరోగ్యం క్షీణించిందన్న విషయం ముందుగానే చెప్పి ఆవిడను మానసికంగా ప్రిపేర్ చేసి ఉంటే ఈరోజు పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందన్న షాకింగ్ న్యూస్ చెప్పి భయపెట్టాల్సిన అవసరం ఉండేది కాదు. పైనుంచి పెద్ద వర్షపు చినుకులు తల మీద బరువుగా పడి ఆమె కర్తవ్యాన్ని గుర్తు చేసింది. ఎదురుగా కనిపిస్తున్న ఆటో పిలిచి ఎక్కింది. హాస్పిటల్లో తల్లి గదిలోకి వెళుతుంటే ఆమె కాళ్ళు వణికాయి. గొంతు ఎండిపోయినట్లు అనిపించింది. అమ్మ, నాన్నగారి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది అని చెప్పకంటే అమ్మ నేను ఒక హత్య చేశాను అని చెప్పటం సులభంగా ఉంటుందనిపించింది. కూతుర్ని చూడగానే కౌశల్య చెయ్యి చాచి, వచ్చావా నిక్కి? ఎందుకో నువ్వు వెళ్ళినప్పటి నుంచి నిన్ను మరోసారి చూడాలని మాట్లాడాలని ఆరాటంగా ఉంటుంది. ఇంటికి హాస్పిటల్కి మధ్య నిన్ను ఫుట్బాల్ ఆడిస్తున్నామన్న బాధ తప్పటం లేదు. వచ్చి ఇలా నా దగ్గరగా కూర్చో అంది. నిఖిత వెళ్ళి ఆమె ప్రక్కనే కూర్చుంది. చాలా రోజుల తర్వాత ఆవిడ ముఖం తేటగా అనిపిస్తుంది. ఆరోగ్యం కొద్దిగా పుంజుకుంటుందేమో. బాధ స్థానే చిరునవ్వు ప్రస్తుతం చోటు చేసుకుంటుంది. ఈ పరిస్థితుల్లో నాన్న సంగతి చెప్పి ఆ నవ్వుని నేనెలా హత్య చేయగలను? ఆక్రోశిస్తుంది నిఖిత మనసు. ఈ లోపల కౌశల్య అంది, ఈరోజు నాకు మనశ్శాంతిగా ఉందమ్మా. ఇంకొక 2 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చని డాక్టర్ వచ్చి చెప్పింది. 2 రోజులంటే 48 గంటలు త్వరగా గడిచిపోతే ఎంత బాగుండు. ఆవిడ ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు మాట్లాడుతుంది. నిఖిత ఉలిక్కి పడింది. మరోపక్క 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేను. తండ్రి విషయంలో డాక్టర్ అన్న మాటలు గుర్తొచ్చాయి. దాంతోపాటు సేట్ రామతరతన్ మాటలు 4 రోజులు గడువు అయిపోయి వస్తుందమ్మా. ఇంకో 2 రోజుల్లో అంటే 48 గంటలు మాత్రమే ఉంది. ఈ లోపులో మీరు వేరే ఇల్లు చూసుకోవాలి అన్న మాటలు గుర్తొచ్చాయి. ఈ 48 గంటలు పరిమితి తమ జీవితాలను ఎటు మళ్ళిస్తుందో నిఖితకు అర్థం కావట్లేదు. తల్లి అంటుంది, ఏమిటి నిక్కి అంతగా ఆలోచిస్తున్నావు? ఈ కష్టాలు ఇంకా ఎంతకాలం అన్నా తీరిపోతాయిలే. ఈ ట్రీట్మెంటుతో నాకు నమ్మకం కలుగుతుంది. నీకు తెలుసా నిక్కి, నా బాధని మర్చిపోవడానికి ప్రతి క్షణము మన ఇంటి జ్ఞాపకాలను నెవరవేసుకుంటున్నాను. ఆ తీపి జ్ఞాపకాలే నన్ను ఇంకా బ్రతికిస్తున్నాయి అనిపిస్తుంది. మళ్ళీ ఆ రోజులు తిరిగి వస్తున్నాయంటే ఆ ఆలోచనే నాకెంతో బలాన్ని ఇస్తుంది. నువ్వు నేను మీ నాన్నగారికి చెరో పక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కష్టసుఖాలు పంచుకుంటూ రోజులు గడిపేస్తూ 2 ఏళ్ళు ఎంతలో వెళ్ళిపోతాయి. రాము తిరిగి వచ్చేస్తాడు. అప్పటిక ఏ బాధలు మనల్ని అంటావు. ఆయాసంతో
ఆగిందామ. తల్లి కళ్ళల్లో మెరుపు చూస్తూ వచ్చిన పని మర్చిపోయింది నిఖిత. తల్లి చాలా కాలం తర్వాత ఆశాజనకంగా మాట్లాడుతుంది. ఇదివరకటి అమ్మలా. ఇంకొక 2 రోజులు అంటే 48 గంటలు ఎంతలో గడిచిపోతాయి. 48 గంటలు. ఆమె స్వరం కళ్ళల్లో నుంచి నిద్రలోకి జారుతున్నట్లుగా సాగి ఆగిపోయింది. నిఖిత ఉలిక్కిపడి తలెత్తి చూసింది. కౌసల్య ఇంకా నవ్వుతున్నట్టే ఉంది. ఆమె ఊహించుకుంటున్న సుందర దృశ్యం ఆ కళ్ళల్లో రెప్పల మాటున ఇంకా రెపరెపలాడుతున్నట్టే ఉంది. నిండు చంద్రుడు మబ్బుచాటికి మెల్లమెల్లగా కదిలిపోతున్నట్లు, ఆ పెదవుల మీద నవ్వు, కళ్ళల్లో కాంతి సజీవ కృతి నుంచి క్రమక్రమంగా నిర్జీవం అయిపోవటం నిఖితకు స్పష్టంగా చూడగలుగుతుంది. స్విచ్ నొక్కితే కరెంటు ప్రవాహం ఆగిపోయినట్లు, శరీరంలో రక్త ప్రసరణ ఒక్కసారిగా నిలిచిపోయినట్లు, పంచేంద్రియాలు తమ బాధ్యతలను వదిలేసి సమ్మిలో దిగినట్లు కళ్ళ ముందు జరిగింది. కలో నిజమో తెలియని అచేతన వ్యవస్థలో కదలిక తాలూకా ఆఖరి దృశ్యం స్టిల్ ఫోటోగ్రఫీలా అలా నిలిచిపోయి ఇంద్రియాలు ఒకటొకటిగా విరమిస్తుంటే కంటి నుంచి మెదడులోకి, మెదడు నుంచి గుండెపైకి వాలిన వాస్తవం ఆమెను మేల్కొల్పింది. సంతోషానికి, దుఃఖానికి, ఆప్యాయతకి, కృతజ్ఞతకి స్పందించేవి, వర్షించేవి కూడా కళ్ళే. ఇన్నాళ్ళు ఆ కన్నీళ్లను తన ఆధీనంలో ఉంచుకోగలిగిందామా. కానీ ఊహించని విధంగా కళ్ళ ముందే తల్లి విడిచిన ఆఖరి ఊపిరి ఒక అస్త్రంలా తాకి గడ్డుకట్టిన కన్నీటిని చిందర చేసి వరదలైన ప్రవహించేలా చేసింది. కౌసల్యకు మందు వేయటానికి గదిలోకి వచ్చిన నర్సు అచేతనంగా పడి ఉన్న ఆమె శరీరాన్ని పక్కనే కూర్చొని నిశ్శబ్దంగా రోధిస్తున్న నిఖితను చూసి నిర్ఘాంతపోయింది. కౌసల్యలో ప్రాణం లేదని తెలిసిన మరుక్షణం ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని వచ్చింది. తన సర్వీసులో ఎన్నో చావుల్ని ఆ డాక్టర్ చూసింది. పేషెంట్ సీరియస్ అనగానే బంధువులు గుండెలు బాదుకొని ఏడుస్తూ ఇతర పేషెంట్లను బెదరగొట్టడమే ఆమె చూసింది. మరణించిన తల్లి శరీరం దగ్గర అలా నిశ్శబ్దంగా కూర్చొని దుఃఖాన్ని సాహసిస్తూ నిఖితను చూసి వయసుకి మించిన మెచ్యూరిటీ వస్తే తప్ప అంత గుండె నిబ్బరం కలగదు అనుకుంది. నేను వెళ్ళి వస్తాను డాక్టర్, ఈలోపు మీ ఫార్మాలిటీస్ అన్నీ ముగించి పెట్టండి ప్లీజ్ అంటూ లేచిన నిఖిత ఆ డాక్టర్ కళ్ళకి ఒక అద్భుతమైన వ్యక్తిగా తోచింది. అప్రయత్నంగా అలాగేనన్నట్టు తలూపింది. హాస్పిటల్లో అడుగు పెట్టే ముందున్న సమస్య ఇప్పుడు ఆమె మరో కోణంలో మరింత జటిలంగా మారి నిఖితను భయపెడుతుంది. ప్రమాదకర పరిస్థితుల్లో ఉండి భార్య కోసం ఆశగా ఎదురు చూస్తున్న తండ్రికి అమ్మ ఇక ఎప్పటికీ రాలేదు నానా అని ఎలా చెప్పటం? ధ్యేయం తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.